హాయ్ అమ్మా. ఇవాళ మటను రొయ్యలు వండుతున్నాం. అందులో కావాల్సినవి ఇవి: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయలు, అల్లం, కొబ్బరి, మసాలా. వండేటప్పుడు చూద్దులేండి. ఇదిగా ఇప్పుడు మటను రొయ్యలు కూరలోకి మసాలా 2 కూరలోకి రావాలి. రెండు ఒకసారి వండేస్తామా? 2 ఒకసారి. అబ్బా, నాకు 2 వీడియోలోకి వచ్చేదిగా. ఒక వీడియోనే చేసేస్తావా? ఎందుకంటే మా అమ్మ ఉండదండి, వెళ్ళిపోద్ది. ఎందుకంటే మాది హనుమాన్ జంక్షన్ అండి. అయితే మేము విజయవాడలో ఉంటాం. మా అత్తగారు వాళ్ళు కూడా హనుమాన్ జంక్షనేనండి, ఒక ఊరిలోనే మాది. ఈలోపు ఆయిల్ వేయమ్మా. ఈలోపు అమ్మని చూపించేస్తా నేను. ఇదిగోండి, ఈరోజు మా ఇంట్లో అమ్మకు పూజ చేసాము. నేను ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రమిదలతో చేస్తానండి. ఒకసారి అన్ని ఇత్తడి ఐటమ్స్తో, ఒకసారేమో అన్నీ వెండితో, ఇట్లా మట్టి ప్రమిదలతో ఇలా చేస్తానండి. ఇదిగోండి, అమ్మ చూడండి ఎంత బాగుందో. ఆయిల్ పోసామా? చేసేసే. మా అమ్మ కూడా ఫస్ట్ పసుపే వేసిద్దండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఇలా తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఇలా పసుపు వేసుకోవాలి. అమ్మ నువ్వు చెప్పామా? అన్నీ నేను చెప్పాను. చెప్తా. ఇదిగోండి, మసాలా వేసుకోవాలి. ఇలా మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ నేను వేరేగా చేస్తాను, మా అమ్మ వేరేగా చేస్తుంది. ఇప్పుడు నేను ఈ రొయ్యలు ఇట్ట మటన్ ఇప్పుడు మటనమ్మా. ఇది మటన్ కండి. ఇది తాగాలమ్మా బాగా. నూనె పైకి రావాలి. ఇది మగ్గిపోయి. ఇది మటన్ కంటండి. మటన్ మరి ఫ్రాన్స్ కూడా పెట్టామా పక్కన? అంటే ఇది మూత పెట్టి మగ్గిచ్చేసేయాలా కాసేపు? సరే అయితే మరి ఆ స్టవ్ కూడా వెలిగిచ్చేసే, లేట్ అయిపోతుందిగా. ఇది వేసినాక అది వెళ్దాం. అప్పుడు ఈ కర్రీ ఆ స్టవ్ మీద పెట్టామా? ఇప్పుడు 2 ఒకసారి చేద్దాం అనుకుంటున్నావు కదా, అయిపోద్ది. ఇది కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఏమ్మా అంతేనా? ఇక్కడ నాకు మేలే మా మమ్మీ ఎక్కువేదండి ఆయిల్. తను కొంచెం తక్కువే వేస్తుంది ఆయిల్. నేను కొంచెం ఎక్కువ వేస్తాను కదమ్మా. ఇప్పుడు స్టవ్ ఆల్రెడీ వెలిగించే ఉంది కదండి. పాన్ పెట్టి ఏం చేస్తావా? మరి చెప్పు. వేసినాక అప్పుడు వేస్తాను.
ఆహా ఫస్ట్ రొయ్యలు వేస్తావా? నేనేమో మసాలా వేగినాక వేస్తాను. రొయ్యలు నూనెలో వేగాలమ్మా. ఆహా. వేగితే నీసు కంపు రాకుండా ఉంటుంది. బాగా గొట్టవుతుందమ్మా. అమ్మా నువ్వు వంటలు ఎక్కడ నేర్చుకున్నావమ్మా? నాకెవరో నేర్పలే, నేనే నేర్చుకున్నా. నువ్వే నేర్చుకున్నావా? అమ్మమ్మ చేసేది కదా ఏంటి? అవును, చూసి నేర్చుకున్నావు. మరి ఎవరు నేర్పలేదన్నా? మీ అత్తగారు నేర్పలేదా? దీంట్లో ఆల్రెడీ పులుసు ఉంది, అయినా కొంచెం వేసుకున్నా. అదిగోండి ఫ్రెండ్స్, నేను ఇట్లా వేపుకొని పెట్టుకుంటానండి. ఈ వీడియో నాది ఫ్రాన్స్ ఫ్రైలో ఉంటుంది చూడండి. ఇలా ఒకసారి తెచ్చుకొని నేను ఇలా వేపు పెట్టేసుకుంటాను. ఎప్పుడు కావాలితే అప్పుడు ఫ్రెష్గా వండుకుంటానండి. మన ఇష్టం, పచ్చెనగపప్పులో కానీ, బీరకాయలో కానీ, టమాటాలో కానీ, క్యాప్సికంలో కానీ దేంతోనైనా వేసుకోవచ్చండి, అది మన ఇష్టం. ఇలా చేసుకొని ఫ్రాన్స్ బిర్యానీ అవి కూడా చేసుకోవచ్చండి. పికిల్ పెట్టుకోవచ్చు, చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ దాంట్లో నూనె ఉందమ్మా, అందుకే ఏదేదు. ఆయిల్ డబ్బాలో తినామా. ఇక్కడ మటన్ అయిపోయిందండి, బాగా ఏగిపోయింది. ఇలా చూడండి, అలా నూనె పైకి వచ్చేసేయాలా అమ్మా? అమ్మా నువ్వు ఉప్పు కారం మటన్ ఏంగానే వేస్తావా? అవును, నేను అలాగే వేస్తా. అది పంచదారమ్మా, కింద ఉంది అది సాల్ట్. కారం కూడా కింద లైన్లో ఉంది చూడమ్మా, అక్కడ ఇదిగో ఇక్కడ ఉంది కారం. అవును, మటన్ ఫ్రీగా ఉంటుంది మట్టికి, కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా తిప్పుకోవాలి. కొంచెం ఇలా అమ్మ ఇప్పుడు ఈ ఫ్రాన్స్ మీద మూత వేయాలా? వేగాలి. ఆహా, నేను ఆల్రెడీ ఉడకపెట్టేసి వేపాను కదమ్మా, మళ్ళీ ఎందుకు వేపు? నేనేం చేస్తానంటే ఫస్ట్ ఆ మసాలా వేసేసుకుంటాను, తర్వాత ఈ ఫ్రాన్స్ వేస్తా. అదే మా అమ్మ వంటలకి నా వంటలకి డిఫరెన్స్ అండి. ఇవ్వండి, పెసర బట్టి కారం అంతా కలిసి బాబు. కూరలో కొంచెం కారం ఎక్కువ పడతాయి, అది ఖచ్చితంగా వేసుకున్నాం కదా, ఇలా ఉంటుంది. అదేలే, కొంచెం మగ్గన మూత పెట్టాలా? పెట్టాలి, ఉప్పు కారం పట్టాలి. అదేలే, రుచి చూడాలి. ఒకే గరిటె పెట్టేస్తావమ్మా? గరిటె అన్నా ఏమన్నా ఏమన్నా అయితే గరిటె ఇదిగో అమ్మా, గరిటె మారింది చూడు. ఎసరు ఇవ్వనా? ఎక్కువ ఎత్తున్నాను, నువ్వు కావాల్సినవి పోసుకో. దగ్గరికి రానా? పోతున్నాను, ఇదిగో ఇలా పోసుకోవాలి, మొక్క మునిగే దాకా పోయాలి. అదేలే, ఒకసారి తిప్పుతావా?
ఇదిగో ఇలా అదే ఇప్పుడు ఎసరు ఏమైనా ఎక్కువైందమ్మా? ఎక్కువ అవ్వలేదు, మొక్క ఉడికే సరిపోద్ది. ఇలా ఉండాలి, లేకపోతే కూర మొక్క ఉడకదు. అది గట్టిగా ఉండి చక్కగా ఉడికిపోద్ది. ఇలా ఉంటే ఇలా నూనె పైకి తేలుతూ ఉండాలి. ఇలా పొంగుతుంది కదా, ఇది ఇలా తిప్పుకొని ఇట్లా తిప్పుకొని ఇట్లా తీసుకొని ఇట్లా వేసుకోవాలి. బాగా హీట్ వస్తుందమ్మా. పడితే పడిందిలే, తీస్తారు, కడిగి పెడదాం. నేనేమో ఏగినాక వేస్తాను. అలా వేయకూడదు. ఈ మొక్క వేడిపోయినాక ఇది మధ్యలో ఉడికిపోయినప్పుడు కలిసిపోద్ది. తర్వాత కొంచెం ఉప్పు కారం మనం సరిపడినంత వేసుకోవాలి. ఇలా ఇదంతా ఉడికిపోతాయి. ఈ ఉడికిపోయినాయి కదా, మసాలా కూడా ఉడికిపోద్ది నూనెలో. అదే అప్పుడు తిప్పుకొని ఉప్పు కారం వేసినాక కొత్తిమీర మసాలా జిమ్ముకోవాలి. ఇప్పుడు మూత పెట్టాలమ్మా? మూత పెట్టక్కర్లా, అవసరం లేదా? అంటే ఏడు కదా, అవసరం లేదా? సరేనమ్మా. మైరాకం వస్తుంది, అన్నంలో కలుపుకుంటా కూడా బాగుంటుంది. ఇలా ఎర్రగా గారెల్లాగా అయిపోతాయి. కనపడుతుందా? అవునమ్మా, చాలా గారెల్లాగా. మనం ఇంకా ఇప్పుడు కారం వేసుకోలేదు కదా, ఎర్రగానే ఉంది. నేను వీళ్ళకి మసాలా వీడియో పెడదాం అనుకుంటున్నా, పెట్టలేకపోతున్నానమ్మా. దాంట్లో మనం మామూలుగా మసాలాలో పలవ దినుసులు అవన్నీ వేసుకొని చేసుకుంటాం కదా ఒకేసారి. ఏదా మసాలా ఇటివు ఒకసారి, మసాలా ఇటి చూపిస్తాను. ఈ మసాలా నేను పెట్టలేకపోతున్నాను, వీళ్ళకి పెడతాను ఒకసారి ఖచ్చితంగా తయారు చేసి. ఇంకొంచెం ఉంది నాకు మసాలా, అక్కడ ఉంది చూసారా, అక్కడ పైన ఉంది డబ్బాలో. అది అవ్వగానే నేను మసాలా చేస్తానండి, అప్పుడు పెడతాను ఖచ్చితంగా. ఇప్పుడు అమ్మ కారం వేయాలా దీంతో? కొంచెం ఇంకా ఇక్కడ వేగాల. మా నాన్న కూడా వేగాల ఆయనకి వాసన వచ్చేసి ఆ గదిలో నుంచి వచ్చేసారండి. అంత బాగా వస్తుంది స్మెల్. ఇంకా నేను చెప్పే కన్నా మీరు చూస్తేనే తెలుస్తుంది. చూడండి, గట్టిగా అయిపోతాయి ఇలాగా. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందమ్మా వాసన. స్మెల్ అస్సలు ఇరగదీసేస్తుంది. ఉప్పు పసుపు వేసే కదా మనం దాంట్లో వేపుకుంటాం. చూడండి పచ్చిమిర్చి కూడా మనం ఎక్కువ వేసాం కదమ్మా, చూసి వేసుకోవాలి. పిల్లలు ఇలా చక్కగా ఖచ్చితంగా కామెంట్ పెట్టాలి. ఎందుకంటే నేను చేసింది కొంచెమే, ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంది, టెంప్టింగ్గానే ఉంది. వావ్, భలే కలర్ఫుల్గా ఉందమ్మా. చాలా కొంచెం పట్టిద్ది. ఎన్ని స్పూన్లు వేసావా సాల్ట్? 2 స్పూన్లు వేసాం.
ఉప్పు తక్కువైతే రుచి ఉండవు. అవును, అయినా మనం వేసింది రొయ్యకు పట్టిద్ది కానీ కర్రీలో పట్టదు కదమ్మా. కర్రీలో చూసుకోవాలి సాల్ట్. రొయ్యకి అయితే చక్కగా పట్టేస్తుంది రొయ్యకి. ఇప్పుడు ఇలా అయితే అన్నంలో కలుపుకుంటాకి నల్లగా ఒక్కొక్కగా ఇప్పుడు బాగుంటుంది. అవును, ఇలాగ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లోకి మసాలా వేస్తున్నామా? మసాలా చూడండి, ఇలా ఇలా అనుకోవాలి. పక్కన మా అమ్మ మటన్ కర్రీ చేస్తుంది. దీంట్లోకి మేమైతే ఏం రసం పెట్టట్లేదు, కానీ దీంట్లో ఖచ్చితంగా టమాటా రసం కానీ పప్పుచారు కానీ ఇలా ఏమ్మా ఏ రసం పెట్టుకున్నా సరే బాగుంటుంది కదా. చింతపండు చింతపండు చారు, పప్పుచారు అయినా ఏ చారు అయినా సరే ఇలాగా. అసలు అమ్మా నందిని బన్ను అయితే ఊరికినే తినేస్తారమ్మా, అన్నంలో కూడా తింటారు కర్రీ. బాగా వేయకూడదు ఫ్రెండ్స్. ఇక్కడైతే అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని ఇలా. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మరిన్ని చేస్తాను. ఇక్కడ స్టవ్ కట్టేసుకుంటామేనండి. ఇలా ఒకసారి తిప్పి మూత పెట్టేసుకుంటామే. చూడండి ఎలా విడివిడిగా వచ్చేసిందో రొయ్య. ఎప్పుడు రొయ్యల కూరలో మసాలా ఎక్కువ వేసుకోకూడదండి, వేయమాకండి. ఇక్కడ మా అమ్మ మీకు చూపించింది చూడండి, ఒక రొయ్య ముక్క తీసి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి మీరు కూడా. నాకు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. ప్లీజ్ వీలుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఏ రొయ్యకి ఆ రొయ్య ఇదే మెలవడుతుందిరా. అస్సలు ఆగలేకపోతున్నా. ఒక్క రొయ్యన్నా తీసుకోవాలమ్మా. చాలా అంటే చాలా బొలబో కాలుతుంది. సూపర్ అమ్మా. ఏ రకంగా వస్తుంది చూడండి. మటన్ ఇలా పడతాది. చాలా బాగుంది మటన్ ఇలా ఉడికితే అప్పుడు మటన్ కర్రీ అయితే ఇంకా బాగా వాసన వస్తుంది. ఇలా పడతాది. దగ్గరికి వచ్చేదా కలబడతాయి. ఇది కరెక్ట్గా ఒక పావు గంట పట్టిద్ది అమ్మ. పట్టుద్ది. తర్వాత అప్పుడు మసాలా కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఇది హై ఫ్లేమ్లో పెట్టావు కదా, హై ఫ్లేమ్లో పెట్టే అయిపోయావు కదమ్మా. లో ఫ్లేమ్లో పెట్టావా? లోలో పెట్టి హైలో పెట్టా. చాలా బాగుందమ్మా. ఈ ఎట్టాగా తీసుకుని తింటేనే బాగుంటుంది. గేట్తో తీసుకోవాలి. సరే అది టమాటాలు పట్టేసి కుసే బ్రేక్. ఆ మటన్ ఉడికే వరకు బ్రేక్ అండి. చాలట్లేదు, చిన్నగా అయిపోయింది. పెద్ద పొయ్యి మీద పెడదాం. సరే సరే పెట్టమ్మా. జాగ్రత్త అమ్మా, కాలిద్ది. మొన్నట్టగే కోడిగుడ్లు కూర ఉన్నప్పుడు కాలిపోయింది. అది ఫ్రెండ్స్ చాలా బొబ్బెక్కేసింది ఫ్రెండ్స్. అసలు మీరు వంట చేసేటప్పుడు చాలా ఇదిగా చూసి వండుకోండి. ఇది ఎంతసేపు ఇంకా మగ్గాలమ్మా? అయితే వచ్చింది, గుజ్జిల్లి రావాలి. మా అమ్మ కర్రీస్ సూపర్ వండిద్దండి. చూడండి ఒకసారి. ఇది ఎగిరిపోవాలండి. మొన్న నేను జీడిపప్పు విడిగా వేసాను కదండి, మా అమ్మ అయితే విడిగా వేయదు, ఆ మసాలాలోనే వేసేస్తుంది. నేను అది మీకు స్కిప్ చేసేసాను, తీయలేదండి, ఆ వీడియో తీయలేదు నేను. ఫస్ట్ మేము మసాలా పట్టుకునేటప్పుడు కన్ఫామ్గా జీలకర్ర జీడిపప్పు ఖచ్చితంగా వేస్తామండి. ఎందుకంటే అవే టేస్ట్ ఉంటాయి బాగా. జీలకర్ర వచ్చేసి ఎలైచీ కూడా వేస్తాము, ఎందుకంటే అవి జీలకర్ర గ్యాస్ రాదు. అట్లా పెట్టి అమ్మ ఎలైచీ వేస్తే మామూలుగా కొంచెం దగ్గరికి రా, పొయ్యి దగ్గరికి. ఎలైచీ వేస్తే మామూలుగా ఇవి గసగసాలు వేసే పని లేదు కదా. నేనైతే వేయనమ్మా, వేయను. మామూలుగానే గసగసాలు వేయను. చేపల కర్రీ కూడా పెట్టాలి ఒకసారి. నేను చేపల కర్రీ పెట్టలేదు. ఫస్ట్ నువ్వు వండావు చూసావా చేపల కర్రీ, అప్పుడు అసలు మనం తీద్దాం అనుకోలేదు. అప్పుడు ఊరికనే తీసా, మన ఇంటి వెనకాల ఉండేవు కదా, అప్పుడు ఊరికనే తీసాను, పెట్టా. దీంట్లోనే ఉంది అంటే జోక్గా తీసాను. అది చాలా ఇదైంది,
ఆ రోజున చుట్టాలు వచ్చారు కదా ఆ, అవి వండాం. అవును. ఇది ఒక గంట పెట్టేటట్టు అవును. వీళ్ళంతా అసలంతా ఇది అమ్మ నానేమేమి ఇష్టంగా తింటాడమ్మా నీ కూరల్లో? అన్ని అన్నీ కాదు, ఫేవరెట్ కూర ఒక్కటేనే ఉంటుందిగా. కోడిగుడ్డు పొట్టు, కోడిగుడ్డు ఇప్పుడు, నాన్న అది మటను చేపలు ఆ, అన్ని అన్ని వండుతా. అవును వండుతావులేమా. ఇష్టంగా ఫేవరెట్ గా ఏం తింటాడంటే కోడిగుడ్డు పొట్టేనా? నీసు కూరలు అన్ని కూడా అంటే వెజ్ ఐటమ్స్ ఏమి ఉండవా? అన్ని నాన్ వెజ్నా? అన్ని వండుతాం. బీరకాయ, కూరగాయలు ఏమి ఇష్టంగా తింటాడు? కూరగాయలేనా ములక్కాయ ఎగురు ఓహో. పాలు వేసి అంటే ఇష్టం. ఆ. మళ్ళీనేమో బీరకాయ పచ్చాన పప్పు. అమ్మ మనం కుక్కర్లో వేసే పని అమ్మా, తొందరగా అయిపోవాలంటే కుక్కర్లో వేసే పని. ఏమక్కర్లేదు. ఇక్కడ ఇది వాటర్ వచ్చేస్తుంది కదా, ఓ మగ్గిపోతుంది. ఇంకొంచెం మగ్గితే అసలు ఎక్సలెంట్గా అయిపోద్ది. వీడియోలు ఎంత అయిపోతుంది కానండి, లేకపోతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం చూపించేవాళ్ళం. ఇది ఉడికిందమ్మా. కొంచెం కొత్తిమీర వేసుకుని మసాలా వేసుకున్నాం. అమ్మ నేనేం చేస్తానో చెప్పనా? ఉప్పు కారం వేస్తాం కదా మనం, అది ఏగిద్ది కదా, అప్పుడే కొంచెం కొత్తిమీర వేసేస్తా. వేయకూడదు, వాసన పోయింది. నేను అలా వేస్తా. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగే వేస్తారు కదా ఫ్రెండ్స్. నేనైతే అలా వేస్తాను, మా అమ్మ అయితే దించే ముందలు వేస్తుంది. ఇలా వేసుకుంటాయి. వావ్, అసలు చాలా కలర్ఫుల్గా వచ్చింది కదమ్మా కూర. కొంచెం మగ్గిన మూత పెట్టాలా అవసరం లేదా? పెట్టాలి, వాసన బాగా మసాలా వాసన. అంతే ఇక. సరే అమ్మా, ఏమన్నా చెప్తావు మా ఫ్రెండ్స్కి? హాయ్ అమ్మా. ఏం చెప్పని ఎలాగ వండుకుంటారు వాళ్ళు కూడా మనలాగానే. ఓకే, తర్వాత మళ్ళీ చూడమ్మా, మొత్తం తీసుకొని పులుసుగా గుజ్జు గుజ్జుగా ఉండాలంటే ఇలా ఉంచుకోవాలి. గరిటతో తిప్పి చూపించు, వాళ్ళకి కనపడాలి కదా. మళ్ళీ కాల్చుకున్నావా? ఇట్లా కొంచెం పులుసు కావాలంటే ఇలాగా, గొట్టు కొంచెం దగ్గరికి కావాలంటే కొంచెం మగ్గనియాలి. గుజ్జు కావాలి అంటే ఇలాగా చూడు. అవును, స్మెల్ అసలు బాగా వస్తుందమ్మా మటన్. ఇప్పుడు మన వాళ్ళకి తినే వీడియో ఎలా పెట్టాలి? ఇంటి నిండా చుట్టాలు ఉన్నారు ఇవాళకైతే ఫ్రెండ్స్. అసలు ఇక తినే వీడియో లేదు ఫ్రెండ్స్. కాకపోతే దొంగచాటుగా తీయమంటే తీస్తాను ఇక, ఎందుకంటే అందరూ ఉన్నారు, మరి వాళ్ళు తింటుంటే తీస్తాం, బాగోదు కదా. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా వీడియోస్ ఇంకా ఇలాంటివి మరిన్ని కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. అమ్మా వెళ్ళిపోయానండి అమ్మ పక్కకి. మా ఫ్రెండ్స్కి ఒక్కసారి కనిపించి బాయ్ చెప్పేసే. హాయ్ అమ్మా, బాయ్. హాయ్ చెప్పి బాయ్ చెప్తుంది ఫ్రెండ్స్ మా అమ్మ.